ఇవాల్టి శీర్షిక సర్వబాధ నివారణ. శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు భక్తుల సమస్యలకు చెప్పిన పరిహారములు పాటించి సత్ఫలితాలు పొందినవారు అసంఖ్యాకంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నేను సేకరించిన కొన్ని పరిహారములు ఉడతా భక్తిగా పాఠకులకు అందజేయాలని ఆశిస్తున్నాను. నమ్మకం ఉన్నవారు పాటించినట్లయితే సత్ఫలితాలు తప్పక పొందగలరు. నడిచే దేవుడైన మహాపెరియవ అనుగ్రహం, కంచి కామాక్షిదేవి కృపకు అందరూ పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ నమస్కారం. మహాస్వామి వారిని మనసులో తలుచుకుని నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఒక భక్తురాలు తనకు వచ్చిన కష్టాన్ని స్వామివారికి చెప్పుకోవాలని శ్రీమఠానికి వెళ్ళింది. ఆమె చాలా కష్టాల్లో ఉంది. పరిష్కారం కోసం ఒక పేరు మోసిన జ్యోతిష్కుడిని ఆశ్రయించగా అతను ఆమె భర్త జాతకం క్షుణ్ణంగా పరిశీలించి సహస్ర భోజనం అంటే 1000 మందికి అన్నదానం చేయాలని చెప్పాడు. ఏం చేయాలో పాలుపోక ఆ భక్తురాలు స్వామివారిని ఆశ్రయించింది. స్వామివారికి చెప్పుకుంటే తనకు సహాయం తప్పక లభిస్తుందని ఆమె దృఢ నమ్మకం. ఆమె లోపలికి వెళ్ళి స్వామివారికి నమస్కరించింది. మహాస్వామివారు సామాన్యులు కారు. ఆమె కళ్ళను చూడగానే ఆమెకు వచ్చిన కష్టమేమిటో గ్రహించారు. పైకి, అమ్మా, నీ సమస్య ఏమిటో చెప్పు అన్నారు. అప్పుడు ఆ భక్తురాలు, స్వామి, నా భర్త అంతుచిక్కని వ్యాధితో మంచంలో ఉన్నాడు. ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. నాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు ఉద్యోగం కోసం ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఉద్యోగం దొరకలేదు. పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది. ఆమెకు వివాహం చేయాలి. ఈ దిగుళ్లతో నాకు కంటి మీద కునుకు లేదు స్వామి. భర్త జాతకాన్ని మంచి జ్యోతిష్కుడికి చూపించాను. అతను పరిహారం చెప్పాడు, కానీ అది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అసలే ఆర్థికంగా చితికిపోయాము. మీరే నాకేదైనా పరిహారం చెప్పండి పెరియవా, మిమ్మల్నే నమ్ముకున్నాను అంది. మహాస్వామి వారు, అమ్మా, నీకెందుకంత నిరాశ? జీవితమంతా ఇలాగే గడిచిపోతుంది అని అనుకుంటున్నావా? జీవితం చక్రంలా తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం నీ జీవిత చక్రం కింది వైపు తిరుగుతున్నది. కొద్ది రోజుల్లో అది మళ్ళీ పైవైపుకి తిరగడం మొదలవుతుంది. అప్పుడు నీ సమస్యలు తీరిపోతాయి. భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. నీ భర్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు. నీ కొడుకుని ఉద్యోగ ప్రయత్నం మానవద్దని చెప్పు. త్వరలోనే మంచి ఉద్యోగం దొరుకుతుంది. నీ కూతురికి కూడా మంచి సంబంధం దొరుకుతుంది అని ఆశీర్వదించారు. అమ్మా, ఇలాంటి బాధలను అధిగమించడానికి నీకో తరుణోపాయం చెప్తాను, విను. నీ భర్తను ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయమని చెప్పు. దానివలన ఆరోగ్యమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది అన్నారు. అమ్మా, ఇంతకీ నువ్వు ఆ జ్యోతిష్కుడు ఏం పరిహారం చేయమన్నాడో చెప్పలేదు అన్నారు. అందుకు ఆ భక్తురాలు, సహస్ర భోజనం చేయమని చెప్పాడు స్వామి. నాకంత ఆర్థిక స్తోమత లేదు పెరియవా అని దీనంగా పలికింది. అప్పుడు మహాపెరియవ ఇలా అన్నారు, 1000 మందికి భోజనం పెట్టడం అంటే 1000 ప్రాణుల ఆకలి తీర్చడం అని. దీనికి బదులుగా నీకు సులభమైన ఉపాయం చెబుతాను, విను. నువ్వు ఒకరోజు ఒక పిడికెడు బియ్యం నూకలు చీమల పుట్ట దగ్గర వెయ్యి. కనీసం 1000 చీమలు తింటే సహస్ర భోజనానికి సమానం అవుతుంది. నీ సహస్ర భోజన పరిహారం కూడా తీరిపోతుంది అన్నారు. అమ్మా, నువ్వు ఇక ధైర్యంగా వెళ్ళు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ కామాక్షి తల్లి కృప నీకు లభిస్తుంది. నేను కూడా నీ కొరకు ప్రార్థిస్తాను అన్నారు పెరియవ. ఆయన అనుగ్రహ భాషణ విని ఆ భక్తురాలి కళ్ళల్లో గంగ పెళ్ళుబుకింది. నా బాధలన్నిటినీ ఇంత సులభంగా తరుణోపాయం చెప్పారు పెరియవ అని ఆయనకు బాధాభివందనం చేసి ఆయన ఆశీస్సులు పొంది ఇంటికి వెనుదిరిగింది. శ్రీ మహాస్వామివారి కృప, శ్రీ కంచి కామాక్షి అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై ప్రసరించాలని ప్రార్థన చేసి ముగిస్తున్నాను. జయ జయ శంకర, హర హర శంకర.